మరి కుటుంబ సభ్యులతో మరి జ్ఞాన సాగరం మరి గంగా ప్రళయమైనటువంటి ప్రొఫెసర్ కాసిమన్న గారు నువ్వు నేను కాదు మనమందరం అని మీకు జ్ఞానోదయం చేసినందుకు కుటుంబ సభ్యులందరూ కూడా పోరాట పటిమతో ముందుకు వెళ్ళాలని మరి మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కేవలం ఆంధ్ర తెలంగాణ కాదు, ఒకే పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా హోరు తెలంగాణమని ఆయన కోసం పోరాడాడు. కానీ లిరిక్ చూస్తే గోదావరి అలల మీద కోటి కలల గానమా కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా అని ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాల కోసం పోరాడిన లిరిక్ రైటర్ శ్రీ గౌరవనీయులు డాక్టర్ గద్దరన్న కుమార్తె వెన్నెలమ్మ ఈ చీకటిలో కూడా వెన్నెలగా వచ్చినటువంటి అమ్మ అక్కగారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణ అనేది ఎక్కడ భేదం లేదు, మనమంతా ఒక్కటే, మనమే ఆదివాసులమని మరి ఆయన ఒక పాటలో సాగర సముద్రంలో కలిసినటువంటి గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈ కుటుంబ సభ్యుల్లో అలాగే మరి అన్న ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఘటన ఒక రూపంగా కనిపించింది. మొదట చూశారు యేసు ప్రభుని, కానీ యేసు ప్రభు అంటే ధర్మశాస్త్రంలో ఆ బైబిల్ చదివితే ఏలియా మరణం లేదు, కానీ ఈ ఏలియాకి మరణం లేకున్నా సరే ఆయన ఆత్మకి మరణమే లేదు. అలాగే ఈ సభ కంటిన్యూ అవుతూనే ఉంటది. దయచేసి ఏలియన్స్ అంటే గ్రహాంతవాసులు ఎక్కడున్నా సరే చూస్తూనే ఉంటారు ఈ ఏలియా కోసం. కాబట్టి పెద్ద యొక్క చాలా మంది వక్తలు మాట్లాడాల్సి ఉంది, కాబట్టి సభ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దయచేసి భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు ఎన్ని తెగలు ఉన్నాయి ఇక్కడ అని అడిగారు. ఈ సమావేశంలో మీ అందరికీ భగత, వాల్మీకి, కొండదొర, కొండకమ్మర, పార్ది, గదప, కమ్మర, నూకదొర, కోందు, కోటియ, కొండకాపు, జాతర, జవర, కొండరెడ్డి ఇంతమంది ఉన్నారు. మీ అందరికీ వందనాలు. ఎవరైనా ఒకరిద్దరు లేకపోయినా పర్వాలేదు, అందరూ ఉన్నందుకు మీ అందరికీ వందనాలు. మీ మాణిక్యం గారు, తర్వాత ప్రసాద్ గారు, జర్ర అప్పారావు, వీళ్ళు ముగ్గురు చాలా పట్టుదలగా నన్ను ఇక్కడికి రప్పించారు. బహుశా చెల్లెలు వెన్నెలను కూడా అట్టే రప్పించారు వారు. ఇప్పుడు ఇదంతా ఈ కాలం అంతా రోగాల కాలం. గత నెలలో విస్తృతంగా తిరగటం మూలంగా జ్వరంగా ఉంది. ఒక 3-4 రోజుల నుంచి వచ్చే పరిస్థితి లేదు, కానీ మాట ఇచ్చాం వెళ్ళాలి. చెల్లెలైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది. నేను ఈ పాడేరు ప్రాంతానికి రావటం ఇదే మొదలు. ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. విశాఖపట్నం, అటు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం అట్లా అటువైపు తిరిగాను, కానీ ఇటువైపు రాలే. అందుకే పొద్దున వస్తూ ఉంటే చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ ఆఫీసర్లు, సార్ మొదటిసారి వస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్ ఈ ఏరియాలో అని అడిగాడు ఆయన. మేము ఏం చేయటం లేదు సార్, అమరుడు ఏలియా గారు తన జీవితం అంతా ఆదివాసుల కోసం కేటాయించి జీవితం అంతా పోరాటం చేసి అమరుడయ్యాడు కనుక ఆయన పోరాటాన్ని స్మరించుకోవడానికి 4 మాటలు చెప్పడానికి మా ఆదివాసీ మిత్రుల దగ్గరికి వెళ్తున్నాను సార్ అని చెప్పాను నేను పోలీస్ అధికారికి. అది సభల్లోనైనా పోరాటాల్లోనైనా ఏ సందర్భంలోనైనా సరే ఆదివాసులు పద్ధతి ప్రకారం ఇంకా ఈ దేశంలో కొన్ని విలువల్ని కాపాడుతూ ఉన్నారు. మీ విలువలని కొనసాగింపుల, మీ విలువల్ని కాపాడడానికి మీ జీవితాలని పోరాటాలని నిర్మాణం చేసి అప్పారావు చెప్తున్నాడు ఇప్పుడే మా అందరికీ ఈ ప్రాంతంలో ఒక ఇన్స్పిరేషన్. ఏలియా గారు ఒక ఇన్స్పిరేషన్. ఆదివాసీ చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, పోరాటాల గురించి, స్వాతంత్ర ఉద్యమం గురించి, విప్లవాల గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి ఇన్ని విషయాలు మాకు చెప్పాడు, చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంతమందికి పోరాటం నేర్పిన వ్యక్తి ఇవాళ ఒక విగ్రహం పెట్టుకొని ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కుటుంబ సభ్యులకి తీరని దుఃఖం ఉంటుంది. ఎవరైనా సరే ఎంత వయసులోనైనా ఒక మనిషి చనిపోతే దుఃఖం ఉంటుంది.
60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా మన కళ్ళ ముందు ఉండాలని మనం కోరుకుంటాం. గద్దరన్న చనిపోతే దేశానికి అంత దుఃఖం. కేవలం వెన్నెలకి, విమలక్కకి, సూర్యానికి మాత్రమే దుఃఖం కాదు. ఇది మనందరికీ దుఃఖం. మనందరం ఏడ్చాం. గద్దరన్న నువ్వు ఇంటికి తీసుకొచ్చిన రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి రాలేకపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి రావాలనుకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ నేను రావచ్చా 12 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సాయంత్రం 6 గంటలకు వచ్చాడు. 6 గంటలు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాడు గద్దరన్న చనిపోయిన తర్వాత. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎందరు ముఖ్యమంత్రుల్ని ఆడించాడు. గద్దరన్న పాటతో రాజ్యాన్ని ధిక్కరించాడు, భయపెట్టాడు ప్రజల కోసం. కనుక అంతటి గద్దరన్న చనిపోతే కుటుంబానికి దుఃఖమే, రాష్ట్రానికి దుఃఖం, దేశానికి దుఃఖం, పేద ప్రజలకి దుఃఖం. అట్లా డాక్టర్ ఏలియా గారు చనిపోతే కేవలం కుటుంబానికి మాత్రమే దుఃఖంగా మనందరికీ దుఃఖమే. ఆ దుఃఖంలో భాగస్వామ్యం పొందడానికి మీరు ఇంతమంది వచ్చారు. ఇక్కడికి ఒక సంస్థాన సభ జరుగుతూ ఇంతమంది వచ్చారు. ఎవరైనా సరే ఒక మనిషిని గుర్తించుకోవటం అంటే ప్రతి మనిషి పుడతాడు, పెరుగుతాడు, మరణిస్తాడు, సహజంగా జరుగుతుంది. కానీ కొందరిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, కొందరి గురించే మాట్లాడుకుంటాం, కొందరి గురించే చరిత్ర రికార్డ్ చేస్తుంది. అట్లాంటి కొందరిలో ఇవాళ డాక్టర్ ఏలియా గారు అందులో చేరారు. ఎందుకు ఆవిష్కరించాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. జోహార్ 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 జోహార్. ఆల్రెడీ భారతదేశంలో కులం ఉంది, మతం ఉంది. కులము మతం కాకుండా ఇంక రాజకీయ పార్టీలకు డివైడ్ అయిపోయి కొట్లాడుకుంటున్నాం. కానీ మనం మనిషికి బతకాలనే కొట్లాడుతున్నప్పుడు ఈ ప్రకృతిని ఎవరు కాపాడతారు? ఆ ప్రకృతి ఉంటేనే మనం ఉన్నది. సో ఆ ప్రకృతి ఆదివాసీ బిడ్డలు, ఆ ప్రకృతిని కాపాడుతుంది ఆదివాసీ బిడ్డలని నిజాన్ని పల్లె పల్లెకి ఎవరు తీసుకుపోవాలి? గద్దరన్న కానీ మహానుభావులు కానీ అమరవీరులు ఎవరు చెప్తారు? నీకు నొప్పి ఉంటే నువ్వే మందు పెట్టుకోవాలి బిడ్డ, నీకు నొప్పి ఉంటే నువ్వే పోయి చెప్పాలి. నాకు ఈ నొప్పి ఉందని డాక్టర్ దగ్గర నువ్వే చెప్పాలి. కానీ నీకు నొప్పి ఉంటే ఎవరు చెప్పాలి? మన యుద్ధం మనమే చేయాలి, మన యుద్ధం మనమే చేయాలి, మన గురించి మనమే మాట్లాడాలి. ఆ వేదిక ఎక్కడ? ఒకప్పుడు గన్ను పట్టారు, ఒకప్పుడు యుద్ధం చేశారు, అందుకే మనకి వేదిక ఉంది. దోపిడీ రీతి మారింది, యుద్ధ రీతి మారాలన్నారు మహానుభావులు. ఆ యుద్ధ రీతి మారాలన్న దాంట్లో నేను 1991లో విన్నాను. సేమ్ చెండాయిల అన్నగారు చెప్పినప్పుడు పాలనలో భాగం కావాలి, మనం పాలసీ మేకింగ్లో ఉండాలి, పాలసీ మేకింగ్ డెసిషన్లో ఉండాలని 1991లో నేను విన్నాను. సో ఎప్పుడైతే మన రాజ్యాధికారంలో ఉంటామో అప్పుడు పెన్ను మనదే ఉంటుంది, పేపరు మనదే ఉంటుంది, కాగితం మనదే ఉంటుంది. అప్పుడు మన కన్నీళ్లను కష్టాలను పూడ్చే పాలసీస్ మనం తీసుకురాగలుగుతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పదవిలో వచ్చాడు కాబట్టి, ఆ కన్నీళ్లు కష్టాలు అవమానాలు తెలుసుకున్నాడు కాబట్టి మనకు భారత రాజ్యాంగం అని మన చేయికి అప్పచెప్పించారు. కానీ ఇప్పుడు ఒక యుద్ధం మొదలైంది. ఏమి యుద్ధం? మనం చిన్న చిన్న వాటి కోసం అనుకుంటున్నామేమో. చాప కింద నీరులాగా మనువాదం పెద్ద ఎత్తున నడుస్తుంది. అది ఒక 100 ఏళ్ల ప్రణాళిక వేసుకుంది. మనం పెద్ద 100 ఏళ్ల ప్రణాళిక వద్దు, ఒక 10 ఏళ్ల ప్రణాళిక వేసుకుందాం. అందరం ఐక్యమైదాము. ఐక్యమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటే యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో భాగం కావడానికే మీతో పాటు మీ బిడ్డగా నేను మీతో నడుస్తున్నాను. ఆ వేదికను ఎంచుకొని వచ్చాను. నేను సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నానంటే రాజకీయాలకు వస్తాను అనుకోలేదు. నేను MBA PhD చేసి నేను ప్రొఫెసర్ మన కాసిమన్ అలాగా ఉస్మానియా యూనివర్సిటీలో లేకుంటే JNUలో ప్రొఫెసర్ కావాలనుకొని చాలా పెద్ద కోరిక ఉండేది అన్నమాట, అంబిషన్.
కానీ రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే గద్దర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసేటప్పుడు 1991 నుంచి ఆయన చెప్తున్నది ప్రతి ఒక్కటి సత్యమైంది. అది మేము పక్కన కూర్చొని మా క్లాస్ ఎప్పుడు చెప్పలేదు. అందరు ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే కుటుంబ సభ్యులు ఇందాకెందుకు కుటుంబ సభ్యులను ఎందుకు గౌరవించుకోమన్నా అంటే ఇంటికి ఎవరు వచ్చినా మేము ఛాయ్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, తిండి పెట్టాలి, ఎంగిల్ గిన్నెలు కడగాలి. ఆ టైంలో విన్నవి అదే ఒక అనుభవం, అదే ఒక ఎక్స్పీరియన్స్. తను చివరిగా ఏమన్నాడంటే నేను యుద్ధ భూమిలో ఉంటా. ఏ యుద్ధ భూమి అది? ప్రజాస్వామిక యుద్ధ భూమిలో ఉంటాను. నేను పాలన కోసం కొట్లాడతాను, నేను ఈ ఎలక్షన్స్లో నిలబడతాను అంటే చాలామంది అడిగారన్నమాట, మరి అన్న మీకు కులం లేదు, మతం లేదు, పైసలు లేదు, యామ్యాం లేదు, మరి మీరు ఎట్లా గెలుస్తారన్నా అన్నారు. అని ఒక ప్రశ్న అతను అడిగితే అప్పుడు గద్దర్ అన్న జవాబు నాకు స్ఫూర్తిదాయకం. ఏమన్నారంటే ఆయన ఎవ్వరు ఓటేయకపోతే బిడ్డ నా ఓటు నేనేసుకొని వస్తా, నేను యుద్ధంలో ఉంటాను. అదే స్ఫూర్తితో నేను రాజకీయ అవకాశం వస్తే నేను యుద్ధంలో దిగినా అది నేను రాజకీయ పాలిటిక్స్లో వస్తున్నా అనుకోలేదు. అది యుద్ధం, ఒక యుద్ధంలో దిగినా ఓడినా గెలిచినా యుద్ధంలో ఉంటా అన్నాను. ఓడిపోయినా కానీ నేను ఓడిపోలేదు, రాజు గెలిచిండు, రాజ్యం గెలిచిందని ముందుకు వచ్చాను. సో నేను చాలా ఆనందంగా ఉంది. నేను గద్దరన్న వారసురాలనే కాదు, చెండా ఐలన్న వారసురాలు కూడా. ఎందుకంటే అన్న ఎప్పుడో రాజకీయంలోకి రావాలి, పాలనలో భాగం ఉండాలి. కాబట్టి ఈ పాలనలో మనం ఉందాం. స్త్రీలకు నేను ఒకటే నినాదం ఇస్తున్నాను, వంట మనదే, పాలన మనదే. వంట వదలొద్దు, మళ్ళీ వీళ్ళు ఆక్యుపై చేస్తారు అన్నారు. ఇక్కడ డాన్స్ మది ఇస్తలేదు. అందుకే వంట మనదిరో, ఈ పాలన మదిరో అక్క అని చెప్పి ఆ వేదిక మీద వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా మాయన్నా వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా మాయన్నా వందనాలు వందనాలన్నా ఆయన ఇక్కడి ఆదివాసుల జీవితంలో పోరాటం చేసి ఇటీవలి కాలంలో మరణించారు. వారి సంస్మరణ సభ సందర్భంగా ఆదివాసీ సంఘాలు, ఉపాధ్యాయులు, యువతలు ఏకమై వాళ్ళ సభ నిర్వహించారు. ఈ దేశంలో ఆదివాసులకి రాజ్యాంగం 5వ షెడ్యూలు 6వ షెడ్యూలు రక్షణ కల్పించింది. ఆ షెడ్యూల్ ప్రకారం వారికున్న హక్కులు కోల్పోయి ఒక ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈ దేశంలో ఉన్న నాయకులైనా, పార్టీలైనా, మేధావులైనా వారి రక్షణ కోసం కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఏలియా గారి పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు కొనసాగించాలని, 170 చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలని, భారత రాజ్యాంగం ఆదివాసులకు ఇచ్చిన హక్కులన్నిటినీ కొల్లగొట్టే ప్రయత్నం చేయకుండా భారత ప్రభుత్వం ఆ చట్టాలని పగడ్బందీగా రక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా వందనాలు వందనాలన్నా